హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఎల్జీ మ్యాజిక్ రిమోట్ ఎలా పేరింగ్ చేయాలి టీవీకి 2025 మోడల్ది చూపిస్తున్నాను. న్యూ రిమోట్ అనమాట. ఇది ఫుల్లీ ఏఐ మ్యాజిక్ రిమోట్ అనమాట. ఇది ఏంటంటే దీంట్లో ఏంటంటే మనకి ఏఐ వాయిస్ ఐడికి యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఏఐ సర్చ్ వస్తుంది, ప్లస్ ఏఐ చాట్ బుట్ వస్తుంది, అండ్ ఏఐ పిక్చర్ విజర్డ్, ఏఐ సౌండ్ విజర్డ్, ఏఐ కాన్సెప్ట్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనకి పేరింగ్ ఎలా అవుతుందంటే మనకి జస్ట్ హోమ్ బటన్ బ్యాక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి 5 సెకండ్ హోల్డ్ చేస్తే ఇట్లా మనకి రిమోట్ టీవీకి ఆటోమేటిక్ పేరింగ్ అయిపోతుంది. కర్సర్ ఆప్షన్ వస్తుంది అనమాట. వీల్ బటన్ రొటేట్ చేయాలి మెయిన్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇట్లా హోమ్ బటన్ ప్రెస్ చేయగానే ఇట్లా ఎల్జీ యాప్స్ అంటే డెస్క్టాప్ పైన వస్తాయి మనకి. కొంచెం ఆపరేటింగ్ కూడా ఈజీ ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకోటి సెట్టింగ్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి మనకి. క్విక్ సెట్టింగ్లో ఏంటంటే మనకి పిక్చర్ మోడ్ కానీ, సౌండ్ మోడ్ కానీ, ప్లస్ ఏదైనా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయడం కానీ, ఇన్పుట్ చేంజ్ చేయడం కానీ, అండ్ మన ఇంకోటి ఏంటంటే సౌండ్ మోడ్స్ చేంజ్ చేయడం కానీ, సౌండ్ ఇన్పుట్ కానీ ఈజీ ఉంటుంది ఆపరేటింగ్ చేయడానికి. జస్ట్ చూడండి, మీరు ఇక్కడ పాయింటర్ పెట్టగానే ఆటోమేటిక్ దాంట్లో మనకి ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకి కొంచెం ఏంటంటే సెట్టింగ్స్ కూడా ఈజీ ఉంటుంది. ప్లస్ అది కాకుండా ఏంటంటే ఏ వాయిస్ ఐడి క్రియేట్ చేసుకొని మొత్తం మనం వాయిస్ కమాండ్ త్రూ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈజీ ఆప్షన్, ఈజీ ఉంటుంది మనకి ఆపరేటింగ్ చేయడానికి. ప్రతిసారి సెట్టింగ్లు వెళ్ళి ఓపెన్ చేయకుండా మనకి జస్ట్ రిమోట్ నుంచి మన మ్యాజిక్ రిమోట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇలా హోమ్ హబ్ ఆప్షన్ వస్తుంది అనమాట. హోమ్ హబ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్పుట్స్ కానీ, కనెక్టివిటీ కానీ ఈజీ ఉంటుంది ఆపరేటింగ్ చేసుకోవడానికి. ఇంకోటి ఇలా ఎల్జీ థింక్ యూ వస్తుంది మనకి. ఎల్జీ మన వైఫై నుంచి కనెక్ట్ అయ్యే డివైసెస్ అన్ని దీంట్లో యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎల్జీ ఎయిర్ ప్యూరిఫైర్ కానీ, ఎల్జీ వాషింగ్ మిషన్ కానీ, ఎల్జీ టీవీ కానీ, ఎల్జీ ఏసీ కానీ, ఎల్జీ మైక్రోన్ కానీ, ఫ్రిడ్జెస్ అన్నీ ఆల్ యూజ్ చేసుకోవచ్చు. విత్ వాయిస్ కమాండ్ త్రూ యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి. ప్లస్ అది కాకుండా ఐవర్ డివైస్ కూడా కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా స్మార్ట్ ఫోన్స్, మన స్మార్ట్ డోర్స్ కానీ, స్మార్ట్ బల్బ్స్ ఉన్నా కానీ ఆల్ వాయిస్ కమాండ్ త్రూ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏఐ చాట్ బుట్ ఆప్షన్ కూడా దీంట్లో వస్తుంది మనకి. అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి దీంట్లో మెయిన్ ఏంటంటే ఏఐ సర్చ్ కూడా వస్తుంది మనకి, యూజ్ చేసుకోవచ్చు అది కూడా మనకి. ఇంకోటి ఏంటంటే కొత్తగా మనకి మైక్రోసాఫ్ట్ కోపైలట్ కూడా వచ్చింది. అది కూడా మనకి మ్యాజిక్ రిమోట్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ వాయిస్ కమాండ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా కంటెంట్ గురించి అడిగినా కూడా ఏంటంటే అది ఈజీ మనకి అంతా ఆన్సర్ చేస్తుంది క్వశ్చన్ అడిగితే మనకి. ఇంకోటి ఏఐ చాట్ బోర్డ్ కూడా వస్తుంది. ప్లస్ అండ్ ఇంకోటి దీంట్లో వచ్చేసి ఏంటంటే ఏఐ పిక్చర్ విజర్డ్ కూడా ఉంటుంది మనకి. అది కూడా మనకి ఇది సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ అది కాకుండా యాప్స్ కూడా ఉంటాయి. నెట్ఫ్లిక్స్ కానీ, మనకి ప్రైమ్ కానీ, సోనీ లివ్ కానీ యాప్స్ కూడా దీంట్లోనే మనకి ఈజీ ఉంటుంది చూసి మనకి రిమోట్ నుంచి యూజ్ చేసుకోవడానికి. ప్రతిసారి మనకి వెళ్ళి హోమ్ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేయకుండా డైరెక్ట్ నుంచి రిమోట్ నుంచి యూజ్ చేసుకోవడానికి. అది కాకుండా దీంట్లో వచ్చేసి ఏంటంటే మూవీస్ బటన్ కూడా వస్తుంది. మూవీస్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా రికమెండెడ్ మన రెగ్యులర్ చూసే కంటెంట్స్ కానీ, ఆటోమేటిక్ న్యూ రిలీజ్ మూవీస్ కానీ చూపించేస్తుంది. అండ్ అది కాకుండా దీంట్లో మనకి యాప్స్ కూడా ఏదైనా మూవీస్ యాప్స్ కూడా ఇక్కడ చూపించేస్తుంది. జియో సినిమాస్ కానీ, ప్రైమ్ కానీ, యాపిల్ టీవీ కానీ అన్ని ఇక్కడ చూపించేస్తాయి. ప్లస్ బ్రౌజింగ్ సర్చ్ కూడా వస్తుంది దాంట్లో, కింద వెబ్ సర్చ్ కూడా ఆటోమేటిక్. అండ్ న్యూగా ఏంటంటే ఎల్జీ కూడా కొత్తగా లాంచ్ చేసింది ఎల్జీ ఛానల్స్ అనే యాప్. ఇందులో వచ్చేసి ఏంటంటే నేషనల్ న్యూసెస్ కానీ అన్ని దాంట్లో ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఫ్రీగా వైఫై బేస్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి అలెక్సా డివైస్ కూడా అవసరం లేదు, సపరేట్గా మనకి రిమోట్ నుంచే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ లాగిన్ చేసి మనకి ఆల్ దీని నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఆపరేటింగ్ కూడా ఈజీ ఉంటుంది మనకి. సపరేట్గా డివైజెస్ కూడా ఏమీ అవసరం ఉండదు మనకి. ఇది వచ్చేసి ఎల్జీ న్యూ 2025 మోడల్.